మీరు వాడేసి వడ్డీ ఇస్తామంటే ఆ వడ్డీతో ఆ ఇన్స్టిట్యూషన్ నడవు. ఈ అప్పు ఎవరు చెల్లించాలా? ఈ ప్రభుత్వం చెల్లించాలా? కాబట్టి ఇటువంటి మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ థింగ్స్ వలన రాష్ట్రం ఎంత ఇబ్బంది పడుతుంది, ఎంత దెబ్బతింది అనేది ఇవాళ కూడా ప్రభుత్వం దగ్గర పూర్తిగా రాని విషయం. అధ్యక్ష, సిఎఫ్ఎంఎస్ నుంచి వెళ్లకుండా డైరెక్ట్గా పేమెంట్స్ ఇటువంటివన్నీ జరిగినాయి. అంటే ఒక విధ్వంసం జరిగిన తర్వాత విధ్వంసం ఎలా జరిగింది, విధ్వంసంలో నష్టం ఏం జరిగింది తెలుసుకోవడం కొంత టైం పడుతుంది. ఆ సమయమే 8 నెలలు. మేము సూపర్ 6 అనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎందుకంటే అంచెలంచెలుగా మీరు ఎప్పుడు అమలు చేశారు నేను అడుగుతా అధ్యక్ష. మీరిచ్చిన మేనిఫెస్టో ఎప్పుడు అమలు చేశారు? మీరు 3,000 పెంచుతా ఉన్నారు. పెన్షన్ పెంచుతూ పోయి ఆఖరి సంవత్సరంలో పెంచారు. అటువంటి ప్రభుత్వం మాది కాదు. పెంచుతా ఉన్నాం, 1,000 రూపాయలు పెంచాం, ఎరియర్స్ సహా మేము ఇచ్చాం 7,000 రూపాయలు. కాబట్టి ఇది మీరేదో ఇవాళ మీరు సంఖ్యాబలం ఉందని చెప్పి కౌన్సిల్లో మీరు మాట్లాడిన మాత్రాన తూర్పు పడమరవదు, పడమర తూర్పు కాదు. వాస్తవాలు ఇవి. దే ఆర్ ది ఫ్యాక్ట్స్ అండ్ రికార్డ్. మీరు కావాలంటే మాట్లాడేటప్పుడు నేను మాట్లాడతాను. ఇవాళ ఎలాగా క్వశ్చన్ లేదు కాబట్టి చైర్మన్ గారు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యూ అలో యాజ్ మచ్ టైమ్ యాజ్ మెంబర్స్ వాంట్ ఆన్ ది సబ్జెక్ట్. కాబట్టి అటు అగ్రికల్చర్లో కూడా 1,600 కోట్లు మా ప్రభుత్వం కట్టింది అధ్యక్ష. మీరు ఎన్ని పాపాలని ఎన్ని తప్పుల్ని పక్కన పెట్టినా కూడా రైతులు ధాన్యం అమ్ముకుంటే డబ్బులు ఇవ్వకుండా 6 నెలల పైన పెండింగ్ పెడితే 1,600 కోట్లు మేము ఇచ్చాము అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. అలాగే పిల్లలకి ఇవ్వాల్సిన డబ్బులు, ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు 6,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది అధ్యక్ష. ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే అక్కడ సర్టిఫికేట్లు ఇవ్వకుండా పిల్లలు రోడ్డు మీద పడి ఇబ్బంది పడుతుంటే మేము ఇవాళ అంచెలంచెలుగా ఆ అమౌంట్ ఇవ్వడానికి మేము 6,000 కోట్ల రూపాయలని చెల్లించడానికి మీరంటే అలాగే మనం నోరుదని మాట్లాడతాం కాదు. దెర్ ఆర్ రికార్డ్స్. యూ చెక్ ది రికార్డ్ గివెన్ ఇన్ ద ప్రీవియస్ హౌస్. మేము గతంలో ఇచ్చిన రికార్డు మీరు చెక్ చేసుకోండి. మీకు అవకాశం మాట్లాడటం కాదు, రికార్డు ఉంది అక్కడ. మీరు మాట్లాడేటప్పుడు ఎవిడెన్స్ చూపించండి, మేము ఎవిడెన్స్ చూపిస్తాం. కాబట్టి ఇది మీరేదో మాట్లాడి స్పీచ్లో డిస్టర్బ్ చేసిన మాత్రాన నేను ఇందాక చెప్పాను దిక్కులు మారవు. ఈ ప్రభుత్వం యొక్క పూర్తి భరోసా ప్రజలకు ఇచ్చింది. ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా చాలా స్పష్టంగా ఉంది. గతంలో చేసిన ప్రభుత్వం యొక్క ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో జరిగిన పొరపాట్లు కానీ తప్పులు కానీ ఈ ప్రభుత్వం ఒక్కొక్కటే సరి చేసుకొస్తుంది అధ్యక్ష. నేషనల్ క్రైమ్ రికార్డు ప్రకారం ఈ రాష్ట్రంలో 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు. ఎప్పుడో ఒక్కసారి మాట్లాడారా అని అడుగుతున్నా నేను. ఒక్కసారి మాట్లాడారని అడుగుతున్నా. నేషనల్ క్రైమ్ రికార్డ్ అదేమి మేము రాసుకున్న రికార్డు కాదు అది. ఇట్ ఈస్ నేషనల్ క్రైమ్ రికార్డ్. యు ఆన్సర్ ఇట్ అధ్యక్ష. మీ ద్వారా అడుగుతున్నాను. నేషనల్ క్రైమ్ రికార్డ్ అనేది ఉంది. అదేమి నేను దేని తయారు చేసిన రిపోర్ట్ కాదు అది. అక్కడ రికార్డు పరంగా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన రికార్డు. ఏంటి తీసుకొచ్చేది? వెబ్సైట్ లో ఉంది, ఎత్తుకోండి. ఇదే వెబ్సైట్ లో ఉంది, మీరు కాదంటే మీరు చూపించండి. మాకే ఇబ్బంది ఏం లేదు. లా అండ్ ఆర్డర్ అనేది ఈ రాష్ట్రంలో ఎంత దెబ్బతింది అనేది గత ప్రభుత్వంలో చాలా కేసులు మేము ఇచ్చాం అధ్యక్ష. అమాయకులైన ప్రజల మీద సోషల్ మీడియా బేస్లో కేసులు పెట్టి అటు విశాఖపట్నం నుంచి కర్నూలు తీసుకెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి లా అండ్ ఆర్డర్ ఒకటే కాదు అధ్యక్ష. గత ప్రభుత్వం చెయ్యని విధ్వంసం లేదు. గత ప్రభుత్వం వ్యవస్థ లేదు. అందుకే ప్రజలు ఆరంగా ఇవ్వాల్సి వచ్చింది అధ్యక్ష. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో అనేది ఆన్ రికార్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకోండి. అందరూ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, మేధావులు ఉన్నారు.